ఓకే. గుడ్ సార్. విజయ్ సార్ హాయ్. ఇక్కడ ఓకే. హాయ్ సార్. హాయ్ సార్, కంగ్రాట్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్. Thank you, మూవీ sir. చాలా బాగుంది. థ్యాంక్ యూ సార్. అయితే మహారాజా అనేది కంప్లీట్గా స్క్రీన్ ప్లే బేస్డ్ మూవీ, ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా, ఎస్పెషల్ క్లైమాక్స్. సో మీరు ఈ 50th మూవీకి అంటే ఇది పేపర్ మీద మీకు చెప్పినప్పుడు ఓకే, బట్ ఇంత బాగా తెరపై ఆవిష్కరించగలరు డైరెక్టర్ అని మీరు ఎలా నమ్మారు? హౌ? నాకు కూడా తెలియదు సార్ ఎలా నమ్మిన వాళ్ళని. సమ్టైమ్స్ యూ డోంట్ హ్యావ్ రీజన్ ఓ యూ ఫెల్ ఇన్ లవ్ విత్ ద గర్ల్. యూ కాంట్ ఎక్స్ప్లెయిన్, ఐ జస్ట్ ఫెల్. సార్ యా విజయ్ సార్ ఆల్సో వన్ మోర్ సార్, తెలుగులో మీరు కన్సిస్టెంట్గా సినిమాలు చేస్తున్నారు. సైరా తర్వాత మళ్ళీ ఉప్పెన వరకు గ్యాప్ తీసుకున్నారు అండ్ మళ్ళీ సార్ నేను సీరియస్గా ట్రై చేశాను సార్, కానీ నాకు ఎవరు ఇవ్వలేదు సార్. అంటే ఒక టాక్ అయితే రన్ అయింది, అప్పుడు పుష్పలో మీరు రోల్ రిజెక్ట్ చేశారని నిజమేనా? నేను రిజెక్ట్ చేయలేదు సార్. ఓకే. కానీ అన్ని ప్లేస్లో అన్ని టైంలో నిజం చెప్పొద్దు సార్, లైఫ్కి బాగాలేదు సార్. అది సార్ విజయ్ సేతుపతి గారు ఇక్కడ సార్. కొన్ని అబద్ధం చెప్పాలి, మంచిది సార్. Sir, Vijay Sethupathi sir, Madhav here. Sir, first of all, hearty congratulations. Those whoever watched the film, a keyword, it's a masterpiece. Hearty congratulations, sir. And మీ పేరు విఎస్ అంటే నాకు చాలా ఇష్టం. విజయ్ సేతుపతి గారు, విజయ్ సేతుపతి సార్, అండ్ మన ఇక్కడ విఎస్పిఆర్ వంశీ శేఖర్ సార్. సో హ్యూజ్ రెస్పెక్ట్. ఆ పేరులోనే ఒక మ్యాజిక్ ఉంటుంది, సింప్లిసిటీ ఉంటుంది సార్. అండ్ సార్ my question is like, ఇప్పుడు మీరు చాలా స్టార్డమ్. I just wanted to know, so what are the hardships or struggles that you have gone through to reach this position of stardom in almost all the languages that you have acted?